ఒక వృద్ధుడు దేవుడు లాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటాడు. కానీ భూమి మీద ఒక రాజు తన సైన్యంతో నిరంతరం యుద్ధాలు చేస్తూ గోల చేస్తూ ఉంటాడు. ఆ గోల భరించలేక వృద్ధుడు చేసే ప్రయత్నాలే ఈ కథ. మొదట లైట్లు ఆపేసి చీకటి వేస్తాడు, కానీ రాజు టార్చ్ లైట్ వేసి యుద్ధం కొనసాగిస్తాడు. తర్వాత వర్షం కురిపించి వరదలు రప్పిస్తాడు, కానీ రాజు సబ్మెరైన్ తయారు చేసి నీటి అడుగున కూడా యుద్ధం చేస్తాడు. విసిగిపోయిన వృద్ధుడు యుద్ధ భూమిని ఒక క్రీడా మైదానం స్టేడియం లాగా మారుస్తాడు. సైనికులు కాసేపు ఆటల్లో మునిగిపోయినా మళ్ళీ అక్కడ కూడా కొట్టుకోవడం మొదలు పెడతారు. చివరికి ఆ వృద్ధుడు కోపంతో నరకానికి ఫోన్ చేసి యముణ్ణి పిలిపిస్తాడు. యమదూతలు వచ్చి ఆ రాజును పట్టుకొని నరకానికి తీసుకెళ్తారు. నరకంలో కూడా ఆ రాజు తన తెలివితేటలతో అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తిని మోసం చేసి అతన్ని జైల్లో బంధించి తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, కొంతమంది స్వభావం ఎప్పటికీ మారదు. వారికి ఎంత శాంతిని ప్రసాదించినా వారు గొడవలు పడడానికే మొగ్గు చూపుతారు. అలాంటి నెగిటివ్ వ్యక్తుల వల్ల మన ప్రశాంతతను పాడు చేసుకోకూడదు.